జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇది మా పెరట్లోన ఉన్నటువంటి పత్తి మందారం లేదా ముద్ద మందారం అనే చెట్టు. ఇది 2 నెలల కిందట తీసుకొని నాటడం జరిగింది. ఇది ఈరోజు 2 పువ్వులు పూసింది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఉదయం పూర్తిగా తెల్ల రంగులో ఉండి మధ్యాహ్నం 12 గంటల ఆ సమయం కల్లా పూర్తిగా గులాబీ రంగులోకి మారుతుంది. ఇదిగో ఇలాగా ఇది ఉంది. ఈ మొగ్గ రేపటికి పువ్వు అవుతుంది. ఈరోజు 2 పువ్వులు పూసాయి. ఇదిగో మెంతికూర, ఇది మెంతికూర ఇంక ఇది పూర్తిగా రాలేదు. ఇదిగో కాకరపోదు, బంతి మొక్కలు ఇంకా చిన్నవి పుయ్యలేదు, పూతకు రాలేదు. ఇదిగో హైబ్రిడ్ ఇవి బంతి మొక్క చిన్నదైనప్పటికీ పువ్వు పూసింది చాలా చక్కగా. ఇక దొండపోదు, ఇది దొండపోదు, బంతి మొక్కలు. ఇదొక దొండపోదు, ఇంకా ఇప్పుడే ఒక 4 రోజులు అయింది. ఇగో చామంతి మొక్కలు, గులాబీ, గుత్తి గులాబీ అంటారు దీన్ని. ఇది కూడా ఒక 15 రోజుల కిందట నాటడం జరిగింది. పువ్వులు వచ్చాయి. గులాబీ గులాబీ బంతి మొక్కలు తో పాటు మందారు, కరివేపాకు, గోరింట, మునగ చెట్లతో మా పెరటు చక్కగా రోజు నీళ్ళు పోస్తూ గోంగూర కూడా వేసాం. ముఖ్యంగా ఏంటంటే బీరపాదులు ఇలాగ తోట పైకి కట్టి బీరపాదులు బాగా కాసి ఇలా కోపం మొదలైంది. ఇప్పుడిప్పుడే మంచి కాయలు అవుతున్నాయి. అలాగా పెద్ద అవుతున్నాయి. ఇంకా బెండ మొక్కలు, వంగ మొక్కలతో చూడటానికి చక్కగా ఉంది. అలాగే అందరూ పెంచండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.